మెయిల్‌ని ఫస్ట్ మీరు ఓపెన్ చేయండి. ఓపెన్ చేశారంటే ఆ మెయిల్‌లోనే మీకు డ్రైవ్‌లోకి ఆహ్, వీడియోస్ అనేవి వెళ్ళిపోతాయి. డ్రైవ్‌లో ఉంటాయి. ఇప్పుడు క్లాస్ స్టార్ట్ అయింది. ఇప్పుడు నా క్లాస్ అయిపోతేనే ఆ వీడియో నేను గూగుల్ డ్రైవ్‌లోకి అప్‌లోడ్ చేయాలి. సో, అప్‌లోడ్ చేయాలంటే నాకు టైం కావాలి. మాక్సిమం 10 లోపల 10 లోపల మీకు వీడియో డ్రైవ్‌లోకి వచ్చేస్తుంది. 10 తర్వాత నుంచి మీరు వీడియో చూడొచ్చు. ఓకే. సో, అది. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా లాస్ట్ క్లాసెస్‌లో? ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్ వన్స్. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీవన్? ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? క్లియరా? ఓకే. డన్ గైస్. చూడండి. నెక్స్ట్ వచ్చేసి మనకి లాస్ట్ క్లాసెస్‌లో మనం క్లియర్‌గా డిస్కషన్ చేసాం. కాలేజ్ అకౌంటింగ్ ఎలా మెయింటైన్ చేయాలి? స్కూల్ అకౌంటింగ్ ఎలా మెయింటైన్ చేయాలో తెలుసుకున్నాం. సో, నెక్స్ట్ వచ్చేసి మనకి బిల్ వైస్ మెయింటెనెన్స్. బిల్ వైస్ మెయింటెనెన్స్ ఏ విధంగా మెయింటైన్ చేయాలి? అసలు బిల్ వైస్ అనేది ఎందుకు మెయింటైన్ చేస్తాం నార్మల్‌గా అనేది క్లియర్‌గా డిస్కస్ చేద్దాం. అది సర్వీస్‌లో కావచ్చు, ఓకే. మనకి ఇన్వెంటరీలో కావచ్చు. బిల్ వైస్ మెయింటెనెన్స్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, మన బిజినెస్ అప్పుగా పర్చేజ్ చేసినప్పుడు గానీ, మన బిజినెస్ అప్పుగా సేల్ చేసినప్పుడు గానీ, ఓకే. టోటల్ అమౌంట్ మనం అట్ ఎ టైమ్ ఇవ్వలేనప్పుడు, ఓకే. మనకు ఆ సప్లయర్‌కి గానీ, మనకు ఆ కస్టమర్‌కి గానీ ఉన్న రిలేషన్ బట్టి మీరు బిల్ నంబర్ వైస్‌గా పర్చేజ్ చేస్తారు. బిల్ నంబర్ వైస్‌గా సేల్ చేస్తారు. అంటే ఇప్పుడు మీరు 2,00,000 పర్చేజ్ చేశారు ఒక సప్లయర్ దగ్గర. ఆ 2,00,000ని ఒక 4 బిల్ నంబర్స్‌గా డివైడ్ చేసుకుంటారు. 4 ఓకే. 4 బిల్ నంబర్స్‌గా. ఫర్ ఎగ్జాంపుల్ బిల్ నంబర్స్ ఓకే. మాట్లాడు క్లాస్‌లో ఉన్నది. ఓకే. సో, ఆ 4 బిల్ నంబర్స్‌గా మనం పర్చేజ్ చేయడం జరుగుతుంది. ఓకే. సో, ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇప్పుడు బిల్ నంబర్ 1 50,000, బిల్ నంబర్ 2 50,000, బిల్ నంబర్ 3 ఓకే. 50,000, బిల్ నంబర్ 4 50,000 అంటే ఆ 4 బిల్ నంబర్స్ ఏవైతే ఉన్నాయో అంటే 2,00,000ని 4 బిల్ నంబర్స్‌గా డివైడ్ చేశారు. అప్పుడు న్యూ రిఫరెన్స్ తీసుకోవాలి. న్యూ రిఫరెన్స్. మనము కొత్తగా బిల్లు రైజ్ చేసేటప్పుడు న్యూ రిఫరెన్స్ తీసుకోవాలి. తర్వాత అమౌంట్ పే చేసేటప్పుడు మనము అగైనెస్ట్ రిఫరెన్స్ తీసుకోవాలి. అగైనెస్ట్ రిఫరెన్స్. సో, తర్వాత ఆన్ అకౌంట్ అంటే ఆన్ ద స్పాట్ డబ్బులిచ్చి తీసుకొని వెళ్ళడం. ఓకే. సో, తర్వాత అడ్వాన్స్ అమౌంట్ అంటే ముందుగా ఇవ్వటం. ఈ ప్రాసెస్ ఎలా చేయాలి అనేదే మనము టాలీ ప్రైమ్ 6.0లో చూస్తాం. ఓకే. చూడండి. ప్రాబ్లమ్ చూడండి ఫస్ట్. కళ్యాణి ఎంటర్‌ప్రైజెస్. బిల్ వైస్ దీన్ని అకౌంట్స్ పేయబుల్ లేదా అకౌంట్స్ రిసీవబుల్స్ అని కూడా అంటారు. అకౌంట్స్ పేయబుల్ లేదా అకౌంట్స్ రిసీవబుల్స్. ఓకే. ఇక్కడ చూడండి 5,00,000 పెట్టి బిజినెస్ స్టార్ట్ చేశారు కళ్యాణి ఎంటర్‌ప్రైజెస్. అండ్ 1,00,000 బ్యాంక్‌లో డిపాజిట్ చేశారు. బావుంది. పర్చేజ్ ఫ్రమ్ ప్రియా టెక్ సొల్యూషన్స్. 2,00,000 పర్చేజ్ చేసుంటే, ఈ 2,00,000ని 4 బిల్ నంబర్స్‌గా డివైడ్ చేశారు. బిల్ నంబర్ 100 మీద 80,000, బిల్ నంబర్ 200 మీద 50,000, బిల్ నంబర్ 300 మీద 40,000, బిల్ నంబర్ 400 మీద 30,000. తర్వాత సేల్ చేశారు 2,50,000కి. సో, బిల్ నంబర్ 201 మీద 1,00,000, బిల్ నంబర్ 202 40,000, బిల్ నంబర్ 203 60,000, బిల్ నంబర్ 204 50,000కి మనకు సేల్ చేయడం జరిగింది. అప్పుగా పర్చేజ్ చేశారు. అప్పుగా సేల్ చేశారు. ఓకే. బాగుంది. ఇక్కడ బిల్ నంబర్ 100 మీద 80,000కి పర్చేజ్ చేసాము. కానీ మనం ఎంత ఇస్తున్నాం ఇక్కడ? బిల్ నంబర్ 100 మీద 50,000 ఇస్తున్నాం. అంటే రిమైనింగ్ వాల్యూ ఏంటి? అంటే పెండింగ్ బ్యాలెన్సెస్. అకౌంట్స్ పేయబుల్, అకౌంట్స్ రిసీవబుల్ లేదా బిల్ వైస్ మెయింటెనెన్స్. పెండింగ్ బ్యాలెన్సెస్ షో చేస్తుంది. తర్వాత బిల్ నంబర్ 200 మీద 50,000కి పర్చేజ్ చేసాం. ఇక్కడేమో బిల్ నంబర్ 200 30,000 పే చేసాం. ఇంకా 20,000 పెండింగ్ బ్యాలెన్స్ ఉంటది. 40,000కి 40,000 ఇచ్చేసాం. 30,000కి 30,000 ఇచ్చేసాం. అది కనిపించదు. 2,00,000 పర్చేజ్ చేశారు. ఇక్కడేమో ఇచ్చింది మాత్రం 1,50,000 ఇచ్చారు. సేల్స్. సేల్స్‌లో 2,50,000కి సేల్ చేశారు. కానీ 2,20,000 కస్టమర్ మీకిచ్చారు. ఓకే. సో, బిల్ నంబర్ 201 మీద 1,00,000 సేల్ చేసాము.
80,000 వాళ్ళు మనకి ఇచ్చారు. 202 40,000కి మనం పర్చేజ్ చేసాము. సేల్ చేసాము. వాళ్ళు 40,000 ఇచ్చేసారు. ఆ బిల్ కనిపించదు. బిల్ నంబర్ 203 60,000కి సేల్ చేసాము. వాళ్ళు ఇచ్చింది 50,000. ఇంకా 10,000 పెండింగ్ బ్యాలెన్స్ ఉంటది. ఫైనల్‌గా నెట్ ప్రాఫిట్ ఎంతొచ్చింది అనేది కాన్సెప్ట్ ఇక్కడ. ఓకే. సో, కళ్యాణి ఎంటర్‌ప్రైజెస్. కంట్రోల్ సి కాపీ. ఓకే. ఇప్పుడు టాలీ ఓపెన్ చేస్తున్నాను. టాలీ ప్రైమ్ 6.0. మా స్క్రీన్ ఏమైనా కనిపించకపోతే ఎవరైనా ఒకరు చెప్పండి. న్యూ కంపెనీ క్రియేట్ చేయండి. కళ్యాణి ఎంటర్‌ప్రైజెస్. కంట్రోల్ సి కాపీ. కంట్రోల్ వి పేస్ట్. ఆంధ్రప్రదేశ్. ఎంటర్ చేయండి. యాక్సెప్ట్ ఆర్ నో. సేవ్. మెయింటైన్ అకౌంట్స్. ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి. రిమైనింగ్ నో పెట్టండి. ఎనేబుల్ బిల్ వైజ్ ఎంట్రీ. కంపల్సరీ ఎస్లో ఉండాలి. ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి. బిల్ వైజ్ వేసి పెట్టండి. ఇంకా రిమైనింగ్ ఆప్షన్స్ నో పెట్టండి. యాక్సెప్ట్ ఆర్ నో. సేవ్. ఓకే. వన్స్ ఒకసారి కంపెనీ క్రియేషన్ చేస్తానే 28 గ్రూప్స్, 2 లెడ్జెస్, 24 ఓచర్ టైప్ కీస్ ప్రీ డిఫైన్డ్గా ఉంటాయి. ఓకే. సో ఇప్పుడు క్రియేట్లోకి వెళ్దాం. క్రియేట్లోకి వెళ్ళి లెడ్జెస్లోకి వెళ్దాం. నిన్న గ్రూప్లోకి వెళ్ళాం. ఈరోజు అవసరం లేదు. ఓకే. ఫస్ట్ లెడ్జెస్ ఏమున్నాయి? క్యాపిటల్, ఎస్బీఐ బ్యాంక్, పర్చేస్, ప్రియాటెక్ సొల్యూషన్స్, సేల్స్, క్రిస్ ప్రైవేట్ లిమిటెడ్. అవి క్రియేట్ చేయాలి. క్యాపిటల్ అకౌంట్. కంట్రోల్ ఏ ఫర్ యాపిల్. సేవ్. ఎస్బీఐ బ్యాంక్. బ్యాంక్ అకౌంట్స్. పర్చేస్. పర్చేస్ అకౌంట్స్. ప్రియాటెక్ సొల్యూషన్స్. సన్రీ క్రియేటర్స్. ఎప్పుడైతే మనం మెయింటైన్ బ్యాలెన్సెస్ బిల్ బై బిల్ డిఫాల్ట్ క్రెడిట్ బిల్. ఓకే. ఇక్కడ F11లో మనం ఎప్పుడైతే ఎస్ పెట్టింటామో బిల్ వైజ్ అనే ఆప్షన్, ఇక్కడ ప్రియాటెక్ సొల్యూషన్స్ అని మనం తీసుకుంటూనే బిల్ బై బిల్ అనే ఆప్షన్ ఎస్ వస్తుంది. ఓకే. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే మీకు పర్చేజ్ చేసాం. ఇంతకుముందు మీకు టాలీ ERP9లో అయితే ఇక్కడ డిఫాల్ట్గా మనం వేసి పెట్టాల్సి వచ్చేది. ఎప్పుడైతే టాలీ ప్రైమ్కి వచ్చామో ఆటోమేటిక్గా వన్స్ F11లో బిల్ వైజ్ అనే ఆప్షన్ వేసి పెడతాను ఇక్కడ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఎస్ అని. ఓకే. ఎందుకు సార్ ఇది ఎస్ రావాలంటే నువ్వు న్యూ రెఫరెన్సా, అగెనెస్ట్ రెఫరెన్సా, అడ్వాన్స్ అమౌంటా, ఆన్ అకౌంటా అనేది నువ్వు మెన్షన్ చేయాలి అంటే దీన్ని కంపల్సరీ ఎస్లో పెట్టుకోవాలి. ఎస్లో పెడితేనే ఆప్షన్స్ నీకు వస్తాయి. లేకుంటే రావు. సన్రీ క్రియేటర్స్కి, సన్రీ డెబ్టార్స్కి కంపల్సరీ అది ఇవ్వాలి. సేల్స్. క్రిస్ ప్రైవేట్ లిమిటెడ్. సన్రీ డెబ్టార్స్. మెయింటైన్ బ్యాలెన్సెస్ బిల్ బై బిల్. ఈ ఆప్షన్ కూడా వేసి పెట్టాలి. సన్రీ డెబ్టార్స్కి వేసి ఉండాలి. సన్రీ క్రియేటర్స్కి వేసి ఉండాలి. ఈ రెండు కంపల్సరీ వేసి ఉండాలి. ఓకే. సో తర్వాత నెక్స్ట్ కింద ఏముంది? కంప్యూటర్ ఉంది. శ్రీ కంప్యూటర్స్ ఉంది. కంప్యూటర్కి అవసరం లేదనమాట. ఇప్పుడు మన బిల్ నెంబర్స్ ఉంటేనే ఇవ్వాలి. బిల్ నెంబర్స్ లేకుంటే అవసరం లేదు. ఇప్పుడు చూడండి ఇక్కడ శ్రీ కంప్యూటర్స్ ఉంది. దీనికి నో నీడ్. సన్రీ క్రెడిటర్స్. ఇప్పుడు దీనికి బిల్ నెంబర్స్ ఉన్నాయా? మీరే చెప్పండి. ఉన్నాయండి దీనికి బిల్ నెంబర్స్? శ్రీ కంప్యూటర్స్ ఉందా గైస్? లేవు సార్. కాబట్టి దానికి ఏం పెట్టుకోవాలి? బిల్ వైజ్ అనే ఆప్షన్ నో పెట్టండి. అవసరం లేదు.
బిల్ వైస్ మీరు మెయింటైన్ చేయాలనుకుంటేనే ఎస్ పెట్టండి. లేకపోతే నో. నో నీడ్. ఓకే. డన్. లెడ్జెస్ అన్ని క్లియర్ అయిపోయినాయి. ఓకే. ఎస్కేప్ సార్ ఇచ్చేయండి. అక్కడ ఒకవేళ ఎక్స్పైర్ ప్రాబ్లం అవుతుందా? ఎస్ పెడితేనే నీకు ఆప్షన్స్ అడుగుతుంది. చూపిస్తా. ఓకే. మధ్య మధ్యలో బిల్ ఏమో అడ్డం వస్తుంటాయి. క్యాపిటల్ అమౌంట్ ఎంత? 5 lakhs. సేవ్ చేయండి. నెక్స్ట్ కాంట్రా క్యాష్ డిపాజిట్ 1 lakh. కంట్రోల్ ఏ సేవ్. నెక్స్ట్ పర్చేజ్ తీసుకొని చేంజ్ మోడ్లోకి వెళ్ళి యాజ్ వచ్చర్ మార్చుకోండి. ఎవరికి పర్చేజ్ చేస్తున్నాం? ఎవరి దగ్గర నుంచి? ప్రియా టెక్ సొల్యూషన్స్ నుంచి పర్చేజ్ చేస్తున్నాం. టోటల్ అమౌంట్ ఎంత? 2 lakhs. ఇప్పుడు చూడండి, ఎంటర్. ఇలా వస్తాయి. నువ్వు వాడు ఎస్ పెట్టావనుకో ఇలా ఆప్షన్స్ అడుగుతుంది. అడ్వాన్స్, అగైనెస్ట్ రెఫరెన్స్, న్యూ రెఫరెన్స్, ఆన్ అకౌంట్ అని. ఓకే. ఇప్పుడు మనం కొత్తగా బిల్లు రైజ్ చేస్తున్నాం కాబట్టి మనం ఏం తీసుకోవాలి ఇక్కడ? ఓకే. న్యూ రెఫరెన్స్ తీసుకోవాలి. ఇక్కడ టైప్ చేయాలి బిల్ నెంబర్ 100. అంటే మనము బిజినెస్లో ఎప్పుడైనా కూడా క్రెడిట్ సేల్స్, పర్చేజ్ కానీ సేల్స్ కానీ అప్పుగా అనేది లేకపోతే ఏ బిజినెస్ జరగదు. ఓకే. సో తర్వాత డ్యూ డేట్. ఇప్పుడు బిల్ నెంబర్ 100 మీద 80,000 మీరు సెటప్ చేసుకుంటాం అంటే డివైడ్ చేసుకుంటాం. ఓకే. ఈ 80,000 ఏ డేట్ లోపల ఇస్తావు? ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు పర్చేజ్ చేసావు 7th. నువ్వు 10వ తేదీ లోపల ఇస్తావా? 11వ తేదీ లోపల ఇస్తావా? ఆ డేట్ ఇక్కడ మెన్షన్ చేసుకుంటాం. డ్యూ డేట్ ఆర్ క్రెడిట్ డేస్. ఆ 2 lakhs ని 4 బిల్ నెంబర్స్ గా డివైడ్ చేస్తున్నాం. 200, 50,000. కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్. 40,000. 30,000. పర్చేజ్. ఓకే. ఆ 2 lakhs అమౌంట్ ని 80,000, 50,000, 40,000, 30,000 ఇలా డివైడ్ చేయడం జరిగింది. సేవ్ చేయండి. నెక్స్ట్ సేల్స్ టు క్రిస్ ప్రైవేట్ లిమిటెడ్. F8 లెవెల్ అండి. చేంజ్ మోడ్ యాజ్ వచ్చర్. క్రిస్ ప్రైవేట్ లిమిటెడ్ ఎంత? 2,50,000. న్యూ రెఫరెన్స్ తీసుకోవాలి. బిల్ నెంబర్ 201. కంట్రోల్ సి కాపీ. 2,50,000 ని ఎలా డివైడ్ చేశారు వాళ్ళు? ఇలా ఎంటర్ చేయాలి. సేవ్. అప్పుగా పర్చేజ్ చేసాం, అప్పుగా సేల్ చేసాం, బాగుంది. ఓకే. సో ఇప్పుడు పేమెంట్ క్రియేటర్స్. అప్పుగా పర్చేజ్ చేసిన తర్వాత అప్పుగా సేల్ చేస్తాను డబ్బులు కట్టాలి కదా. ఓకే. సో పేమెంట్లోకి వెళ్దాం. ప్రియా టెక్ సొల్యూషన్స్. సో ఇక్కడ 1,50,000 ఎంటర్. ఇప్పుడు చూడండి, కొత్తగా బిల్ రైజ్ చేస్తే న్యూ రెఫరెన్స్. ఆ కొత్తగా బిల్ రైజ్ చేసిన దాన్ని మనకు డబ్బులు పే చేస్తే అగైనెస్ట్ రెఫరెన్స్. ఆన్ అకౌంట్ అంటే ఆన్ ద స్పాట్ డబ్బులు ఇచ్చి తీసుకుని ఉండటం ఆన్ అకౌంట్. అడ్వాన్స్ అంటే ముందుగా ఇవ్వటం అని చెప్పాం. ఇప్పుడు అగైనెస్ట్ రెఫరెన్స్ తీసుకోండి. చూడండి, పైన మీరు ఏ బిల్ నెంబర్స్ అయితే పర్చేజ్ చేశారో అదే బిల్ నెంబర్స్ మీకు వచ్చేసాయి. ఓకే. డన్. బిల్ నెంబర్ 100. 80,000కి మీరు పర్చేజ్ చేశారు. ఎంత ఇచ్చారు? 50,000 ఇస్తున్నారు.
బిల్ నెంబర్ 200 50,000కి 30,000 ఇస్తున్నారు. 20,000 ఇవ్వలేదు. బిల్ నెంబర్ 300కి 40,000కి 40 ఇచ్చేస్తున్నారు. అది కనిపించదు ఇంకా. 30,000కి 30 ఇచ్చేస్తున్నారు. అది కనిపించదు. క్యాష్ ఇలా ఎంటర్ చేసుకోవాలి. సేవ్ చేయండి. నెక్స్ట్ రెసిప్ట్. అప్పుగా సేల్ చేశారు. కస్టమర్ నీకు డబ్బులు ఇస్తున్నాడు. 2,50,000 నువ్వు సేల్ చేసావు. అతను ఎంత ఇస్తున్నాడు? ఓకే, నీకు 2,20,000 ఇస్తున్నాడు. బిల్ నెంబర్ 201 80,000. 202 40,000. 203 50,000. ఇలా ఎంటర్ చేయాలి. నెక్స్ట్ కంప్యూటర్ 25,000. శ్రీ కంప్యూటర్స్ ఇలా ఎంటర్ చేయాలి. ఇలా చేసిన తర్వాత ఎస్కేప్ ఇవ్వండి. డే బుక్లో వెళ్తే మీరు చేసిన ట్రాన్సాక్షన్స్ అని ఇక్కడ కనపడతాయి. ప్రాఫిట్ అండ్ లాస్ ఆల్ట్ F1. నెట్ ప్రాఫిట్ ఎంత? 50,000. 50,000 వచ్చింది. డాష్ బోర్డ్లో వెళ్ళండి. రిపోర్ట్స్ అని ఒకే చోట కనపడతాయి. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్. ట్రయల్ బ్యాలెన్స్ వెళ్ళండి. డెబిట్ బ్యాలెన్స్ క్రెడిట్ బ్యాలెన్స్ ఈక్వల్ అవుతుంది. స్టేట్మెంట్స్ ఆఫ్ అకౌంట్స్, అవుట్ స్టాండింగ్స్, పేయబుల్స్, ఆల్ట్ F1 ఎక్స్పాండ్. ఏవైతే క్లియర్ అయ్యి ఉంటావో కనిపించు. 80,000కి పర్చేజ్ చేసాం. బిల్ నెంబర్ 100 మీద 50,000 మనం ఇచ్చాం. 30,000 పెండింగ్ బ్యాలెన్స్ ఉంది. 50,000కి పర్చేజ్ చేసాం. 30,000 ఇచ్చాం. 20,000 పెండింగ్ బ్యాలెన్స్ ఉంది. రెండు కలిపితే 50,000 ఇక్కడ అవుతుంది. ఇవి పేయబుల్స్, అంటే మనం డబ్బులు చెల్లించాల్సిన పర్సన్కి. మనకి ఇవ్వాల్సిన పర్సన్స్ రిసీవబుల్స్లో ఉంటారు. 1,00,000 మీద 80,000కి మనకి ఇచ్చాడు. మనకి 1,00,000 సేల్ చేసాం. 80,000 ఇచ్చాడు. 20,000 పెండింగ్ బ్యాలెన్స్. 60,000లో 50,000 మనకు మనం ఇచ్చాడు. 10,000 పెండింగ్ బ్యాలెన్స్. రెండు కలిపితే 30,000. లెడ్జర్లో కూడా చూడవచ్చు. ఇక్కడ కూడా కనబడుతుంది. ఆల్ట్ F1 ఎక్స్పాండ్. ఇలామ్మా దీన్ని ఈ విధంగా మనం చూడడం జరుగుతుంది. పర్చేజ్, సేల్స్, రిసిప్ట్ రిజిస్టర్, పేమెంట్ రిజిస్టర్, కౌంటర్. ఇలా మెయింటైన్ చేయాలమ్మా. బిల్ వైజ్ మెయింటైన్. క్లియరా? సార్ చెప్పండి. ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు డెబిటారో క్రెడిటారో వచ్చేసి అంటే న్యూ రెఫరెన్స్ అని మనకు అంటే న్యూ కస్టమరా లేదా అని చెప్పేసి మనకు తెలియనప్పుడు ఆన్ అకౌంట్ వేసుకోవచ్చు కదా సార్? ఆన్ అకౌంట్ అనేది ఆన్ ద స్పాట్ డబ్బులు ఇచ్చి తీసుకునేది ఆన్ అకౌంట్. ఓకే ఓకే, ఆన్ ద స్పాట్ డబ్బులు ఇచ్చేసి తీసుకువెళ్ళాడు, దాన్ని ఆన్ అకౌంట్ అని తీసుకోవాలి. ఓకే సార్. న్యూ రెఫరెన్స్ అంటే అర్థం ఏంటి? అప్పుగా చేయటం. న్యూ కస్టమర్. అప్పుగా ఆన్ ద స్పాట్ నీ దగ్గర డబ్బు లేదు, అప్పు తీసుకొని వెళ్తున్నాం, డబ్బులు ఉన్నప్పుడు మళ్ళీ ఇస్తాడు అని ఒక మాట మీద తీసుకొని వెళ్ళటం, దాన్ని న్యూ రెఫరెన్స్, తర్వాత అగైనెస్ట్ రెఫరెన్స్ అంటాం. అడ్వాన్స్ అంటే ముందుగా ఇవ్వటం, ఎందుకంటే స్టాక్ కన్ఫర్మేషన్ చేసుకోవాలి. ఓకే ఓకేనా గైస్? ఏమైనా అర్థం, ఏమైనా డౌట్ నా దీంట్లో? ఎనీవన్? క్లియరా? ఎనీ డౌట్స్? అర్థమైందమ్మా? అకౌంట్స్ పేయబుల్ ఆర్ అకౌంట్స్ రిసీవబుల్స్, ఏదర్ మీకు ఇక్కడ బిల్ వైజ్ మెయింటెనెన్స్. క్లియర్? ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ప్లీజ్ కన్ఫర్మ్.
యాహ్! నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ప్రాబ్లమ్ చెప్పమంటారా? టుమారో చెప్పమంటారా? అందరూ అప్డేట్‌లో ఉన్నారా? చెప్పండి సార్. అంటే చందు వచ్చేసి స్కైప్‌లో మెసేజ్ చేస్తున్నారు సార్ క్లాస్ ఉందా అని చెప్పేసి. హ్మ్. ఓకే. నెక్స్ట్ వన్ చూడమ్మా. ఇంటరెస్ట్ కాలిక్యులేషన్. ఇంటరెస్ట్ కాలిక్యులేషన్ అంటే ఏంటి అసలు? ఇంటరెస్ట్ కాలిక్యులేషన్‌ని ఎందుకు యూజ్ చేస్తాం? అంటే సో, ఇప్పుడు ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే బిజినెస్‌కి డబ్బులు కావాలి. సో, బిజినెస్‌కి డబ్బులు కావాలంటే ఓనర్సే తన బిజినెస్‌లో సమ్ పర్సెంటేజ్‌కి బిజినెస్ అనేది పెడతారు. అంటే అమౌంట్ అనేది ఇస్తారు. ఇప్పుడు లోకేష్ ఐటీ సొల్యూషన్స్ అనే కంపెనీ పెట్టాలి. లోకేష్ ఐటీ సొల్యూషన్స్‌కి డబ్బులు కావాలి. నేను ఓనర్‌ని. నేనే నా బిజినెస్‌కి డబ్బులు అప్పుగా ఇస్తా. వడ్డీ ఎంత? ఒక 5% 10% పెట్టి ఇస్తా. బిజినెస్ నెల నెల ఏం చేయాలి నాకి? ఇంట్రెస్ట్ కట్టాలి. ఓకే. అలా ఒక ఫైనాన్షియల్ ఇయర్ మొత్తం మీద బిజినెస్‌లో అమౌంట్ ఇవ్వడం, తీసుకోవడం, ఇవ్వడం, తీసుకోవడం జరగంగా ఫైనల్‌గా బిజినెస్ ఓనర్స్‌కి ఎంత ఇంట్రెస్ట్ పే చేయాలి అనేది ఇక్కడ కాన్సెప్ట్. ఇప్పుడు మీరు గమనించినట్లయితే మనకి ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ దాని ప్రకారంగా ఫాలో అవుతున్నామా? క్యాలెండర్ మంత్ ఎలా ఉంటే అలా ఫాలో అవుతున్నామా? 365 డేస్ ఎలా ఉంటే అలా ఫాలో అవుతున్నామా? ఈచ్ మంత్ 30 డేస్‌కి ఫాలో అవుతున్నామా? అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు ఎవరికన్నా మీరు ఇంట్రెస్ట్‌కి డబ్బులిస్తే సండేస్ వచ్చాయని, ఫెస్టివల్స్ వచ్చాయని మీరు ఇవ్వకుండా ఉంటారమ్మా? వడ్డీ తీసుకోకుండా ఉంటారా? గైస్ చెప్పండి. ఉంటారా అలాగా? వడ్డీ తీసుకోకుండా ఉంటారా మరి? లేదు సార్. తీసుకుంటారు సార్ ఇంట్రెస్ట్. కంపల్సరీగా సండేస్ వచ్చినా, మండేస్ వచ్చినా, ఫెస్టివల్స్ వచ్చినా 365 డేస్‌కి మీరు ఇంట్రెస్ట్ అనేది కాలిక్యులేషన్ చేస్తారు. సో, అలాగే ఇక్కడ గూడా మనము ఇంట్రెస్ట్ అనేది ఎక్కడ ఇవ్వాలి అనేది తెలుసుకున్నాం. అలా ఒక ఫైనాన్షియల్ ఇయర్ అంతా బిజినెస్‌లో డబ్బులు ఇవ్వంగా, తీసుకోవడంగా ఫైనల్‌గా బిజినెస్ ఓనర్స్‌కి ఎంత ఇంట్రెస్ట్ పే చేయాలి. ఇది ఒక ఫైనాన్స్ కంపెనీ అనుకోండి. ఓకే. డన్. చూడండి కైలాస్ ఫైనాన్స్ కంపెనీ. కంట్రోల్ సి కాపీ. న్యూ కంపెనీ క్రియేట్ చేస్తున్నాను. కంట్రోల్ వి పేస్ట్. ఆంధ్రప్రదేశ్. కంట్రోల్ ఏ. ఏ ఫర్ యాపిల్. సేవ్. మెయింటైన్ అకౌంట్స్. ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి. బిల్ వైజ్ నో పెట్టండి. ఈ రోజు ఇప్పుడు ఈ క్లాస్‌లో ఏం వేసి పెట్టాలి? ఎనేబుల్ ఇంట్రెస్ట్ కాలిక్యులేషన్ అనే ఆప్షన్ వేసి పెట్టాలి. కంట్రోల్ ఎస్ మిగతాటన్ని నో పెట్టండి. సేవ్. ఓకే. వన్స్ ఒకసారి కంపెనీ క్రియేషన్ చేస్తానే 28 గ్రూప్స్, 2 లెడ్జెస్, 24 ఓచర్ టైప్ కీస్ ప్రీ డిఫైన్‌గా ఉంటాయి. ఇప్పుడు మనం క్రియేట్‌లోకి వెళ్దాం. లెడ్జెస్‌లోకి వెళ్దాం. ఓకే. ఏమేమి ఉన్నాయి ప్రాబ్లమ్స్‌లో? చూడండి. కైలాస్ క్యాపిటల్ 5%, దివ్య క్యాపిటల్ 10%. ఓకే. రెంట్, ఎలక్ట్రిసిటీ బిల్లు, టెలిఫోన్ బిల్లు, కమిషన్ రిసీవ్డ్. ఈ 2 జీఎల్స్‌కి మాత్రమే మనం పర్సెంటేజ్ ఇవ్వాలి. ఓకే. అది ఎలా ఇవ్వాలో చూద్దాం. ఫస్ట్ కైలాస్ క్యాపిటల్. క్యాపిటల్ అకౌంట్. చూడండి. ఎప్పుడైతే మీరు F11లో ఇంట్రెస్ట్ కాలిక్యులేషన్ అనే ఆప్షన్ ఎసి పెడతారో ఇక్కడ యాక్టివేట్ ఇంట్రెస్ట్ కాలిక్యులేషన్ అనే ఆప్షన్ వస్తుంది. దీన్ని ఎసి పెట్టండి. పర్సెంటేజ్ ఎంత? 5%. ఇక్కడ చూడండి. ప్రతి నెల 30 డేస్ తీసుకుంటారా? 365 డేస్ తీసుకుంటారా? క్యాలెండర్ మంత్ ఎలా ఉంటే అలా. అంటే ఏంది? 25 డేస్ 28 ఇంటూ 28, 29 ఇంటూ 29, 30 ఇంటూ 30, 31 ఇంటూ 31. ఆ డేస్ ప్రకారంగా తీసుకుంటారా? క్యాలెండర్ ఇయర్. అమెరికా ఫైనాన్షియల్ ఇయర్ ఫాలో అవుతారా? లేదంటే ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ ఫాలో అవుతారా? మనం 365 డేస్ తీసుకుంటాం.
వీళ్ళిద్దరికి మాత్రం ఎస్ పెట్టాలి. 10%. ఇంకా రెంట్ వీటికేం లేదు. నార్మల్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఇలా ఇలా ఎంటర్ చేసుకోవాలి. ఎస్కేప్ ఇవ్వండి. డేట్లు కంపల్సరీగా మార్చాలమ్మా. డేట్లు అనేది మ్యాండేటరీగా మార్చాలి. ఫస్ట్ రిసిప్ట్కి వెళ్ళండి. రిసిప్ట్కి వెళ్ళి డేట్ మార్చండి. 1/4 కైలాస్ ఫైనాన్స్ కంపెనీ స్టార్ట్స్ విత్ క్యాపిటల్ 8 lakhs. డేట్ మంత్ చాలు, ఇయర్ అవసరం లేదు. 8 lakhs. తర్వాత కైలాస్ యాడ్స్ క్యాపిటల్ మళ్ళీ 3 lakhs. 1/5 డేట్ మార్చండి. అక్కడికి 11 lakhs అయింది. ఓకే. నెక్స్ట్ మళ్ళీ రిసిప్ట్లోనే డేట్ మార్చండి. 1/6 దివ్య ఆల్సో బికమ్ ఏ పార్ట్నర్ విత్ ఏ క్యాపిటల్ 4 lakhs. తర్వాత 1/6 కైలాస్ విత్డ్రా ఫ్రమ్ కంపెనీ 2 lakhs. పేమెంట్ తీసుకోండి. 2 lakhs. ఇప్పుడు అతనిది 11 lakhs ఉంది. దాంట్లో నుంచి 2 lakhs తీసుకుంటే 9 lakhs ఉంటుంది. క్యాష్ బ్యాలెన్స్ ఎంత ఉంటుంది? సో 15 lakhsలో 13 lakhs ఉంటుంది. నెక్స్ట్ 1/7 దివే ఆర్ట్స్ క్యాపిటల్ 1 lakh. రిసిప్ట్ తీసుకోండి. నెక్స్ట్ 1/8 దివ్య విత్డ్రా ఫ్రమ్ కంపెనీ 1 lakh. పేమెంట్ తీసుకోండి. నెక్స్ట్ 2/8 కైలాస్ యాడ్స్ క్యాపిటల్ 2 lakhs. టూ నైన్ దివ్య యాడ్స్ 6 lakhs. 1/10 కైలాస్ విత్డ్రా ఫ్రమ్ కంపెనీ 3 lakhs. తర్వాత 1/12 దివ్య విత్డ్రా ఫ్రమ్ కంపెనీ. ఇప్పుడు మన ఎంట్రీ ఏ పాస్ చేసాం? 3 lakhs పేమెంట్. 1/11 దివ్య యాడ్స్ క్యాపిటల్ 1 lakh. పేమెంట్ 1/12.
31.3. ఇలా ఎంటర్ చేసుకోండి. ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్లో డే బుక్లో వెళ్ళి అన్ని ట్రాన్సాక్షన్ ఒకే చోట చూడాలంటే ఆల్ట్ F2 ఇచ్చేసి డేట్లు తీసేయండి. అన్ని ఒకే చోట కనపడతాయి. ప్రాఫిట్ అండ్ లాస్ 45,000లో 38,000 కలిపితే 7,000. డాష్ బోర్డ్లో వెళ్తే రిపోర్ట్స్ అని ఒకే చోట కనబడతాయి. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, ట్రయల్ బ్యాలెన్స్, డెబిట్ బ్యాలెన్స్, క్రెడిట్ బ్యాలెన్స్ ఈక్వల్ అవుతుంది. అకౌంట్ బుక్స్ అండ్ క్యాష్ బ్యాలెన్స్, రిసిప్ట్ ఏ మంత్లో ఏ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి, పేమెంట్ ఏ మంత్లో ఏ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి, స్టేట్మెంట్స్ ఆఫ్ అకౌంట్స్, ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్, లెడ్జర్, దివ్య క్యాపిటల్. చూడండి 66,109 66,109 వచ్చిందా దివ్య ఇంట్రెస్ట్. నెక్స్ట్ కైలాస్ ఇంట్రెస్ట్ ఎంత రావాలి? 44,479 44,479 వచ్చిందా? ఇలా ఒక సంవత్సరం కాలం పాటు బిజినెస్లో అమౌంట్ యాడ్ చేయంగా తీసుకోగా డిఫరెంట్ డిఫరెంట్ డేట్లలో ఫైనల్గా బిజినెస్ ఓనర్స్కి ఎంత ఇంట్రెస్ట్ ఇవ్వాలి అనేది ఇక్కడ కాన్సెప్ట్. ఓకే, సో దీన్నే ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ అంటారు. స్టాటిస్టిక్స్లో మనకి ఏ మంత్లో ఏం ట్రాన్సాక్షన్స్ పడ్డాయి అని చూసుకోవచ్చు. పేమెంట్లో 6, రిసిప్ట్లో 8, లెడ్జెస్, గ్రూప్స్, దీన్ని ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ అంటారు. ఓకే, క్లియర్? ఎనీ డౌట్స్ గైస్? అర్థమైందా ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ ఎలా చేయాలనేది? డేట్స్ ఎస్ మ్యాండేటరీగా సార్. పెట్టుకోవాలి. డేట్లు మ్యాండేటరీ ఇవ్వాలి. డేట్లు మిస్ మ్యాచ్ చేస్తారంటే అమౌంట్ రాంగ్ వస్తుంది. డేట్స్ కంపల్సరీగా క్లియర్గా ఉండాలి. ఎవరికైనా మనం వడ్డీకి డబ్బులు ఇస్తే వాటిని ఎలా ఎంటర్ చేసుకోవాలి అనేది కాన్సెప్ట్. లేదు ఓనర్సే బిజినెస్ డబ్బులు ఇస్తే ఎలా అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేశాం. ఓకే, క్లియర్? డన్ గైస్. సో ఆ మీట్ యాప్లోకి అందరు కన్వర్ట్ అయిపోండి. స్కైప్ నుంచి. స్కైప్ నిన్నటితో ఎండ్ అయిపోయింది. అందరు మీట్ కన్వర్ట్ అయ్యండి. ఓకే, మీట్లో క్లాసెస్ క్లియర్గా వస్తాయనేది చూద్దాం టుమారో. ఈరోజు ఒకసారి నేను చెక్ చేస్తాను. ఓకే, ఇంకా ఆ గ్రూప్స్ మీట్లోకి కన్వర్ట్ అయ్యాయో లేదు చూడాలి. కన్వర్ట్ అయి ఉంటే కనుక ఓకే, కన్వర్ట్ కాకుంటే న్యూ గ్రూప్ క్రియేట్ చేస్తాను. ఓకేనా? క్లియర్? సార్, చెప్పండి బ్రదర్. ఇప్పుడు క్యాపిటల్, ఇప్పుడు మామూలుగా మనం లెడ్జర్ క్రియేట్ చేసేటప్పుడే అండర్లో కింద సైడ్ అంటే అమౌంట్ అక్కడే వేసుకోవచ్చు కదా సార్ లెడ్జర్లోనే? గణేష్, జస్ట్ లిజన్ ఆల్ టాపిక్స్, దెన్ యూ విల్ గెట్ టోటల్ క్లియర్ ఇన్ఫర్మేషన్. ఓకే, ఓకే అన్ని సార్. క్లాసెస్ విను, అన్ని క్లారిటీ వస్తాయి. ఓకే, ఓకే సార్. నువ్వు అడిగే ప్రతి ఓకే సార్. క్వశ్చన్కి నెక్స్ట్ ప్రాబ్లంలో ఆన్సర్లు దొరుకుతాయి. ఓకే, ఓకే, డన్ ఇంకా సార్. మనము పప్పన్న కూడా వెళ్ళలేదు. ఇంకా జస్ట్ అన్నం పెట్టారు, కూరగాయలు వడ్డించారు చుట్టూ, అక్కడే ఉన్నాం ఇంకా. ఓకే, జస్ట్ లిజన్, ఓకే. ఓకే సార్. ఓవర్ థింక్ చేయదు. ఓకే గైస్, ఇంకా రిమైనింగ్ వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉన్నాయా? క్లియర్ మా? ఓకే గైస్, డన్. బాయ్, అవి చేసేయండి.
ఫ్రమ్ టుమారో ఇన్వెంటరీలోకి ఎంటర్ అవుతాం. ఈ రోజుతో నార్మల్ సర్వీస్ ప్రాబ్లమ్స్ అన్ని కంప్లీట్ అయిపోయాయి. ఓకే. యా. బై గైస్.